అమరవీరుల స్తూపం గన్ పార్క్ సాక్షిగా ఈరోజు విద్యార్థులందరూ మాకు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, కమిటీ వేస్తా ఉంటుంది. కమిటీ మాకెందుకు? కమిటీ వేస్తే మీ కాంట్రాక్టర్ బిల్లుల కమిటీలు వేసుకోండి, కానీ మా విద్యార్థుల ఫీజులో బకాయిలు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన ఆంక్షలు, కోతలు, ఫీజు రియంబర్స్మెంట్ విధిస్తా ఉంది. మీరు ఆంక్షలు, కోతలు విధించేది ఉంటే ఎమ్మెల్యే జీతాల మీద ఆంక్షలు, కోతలు విధించండి, మంత్రుల జీతాల మీద ఆంక్షలు, కోతలు విధించండి, చైర్మన్ల జీతాల మీద ఆంక్షలు, కోతలు విధించండి. చదువుకునే ఫీజులో బకాయిల మీద ఆంక్షలైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 9,000 కోట్లు, 8,000 కోట్లు, 10,000 కోట్లు, 11,000 కోట్లు రోజు రోజుకి పెరిగిపోతా ఉంది ఫీజుల బకాయిలు. కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు బకాయిలు కావాలని చెప్పి అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఎవరిని బెదిరిస్తారు మీరు? ఎవరిని బెదిరిస్తారు? ఇక్కడ విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే గద్ద దిగవలసిందే. ఏం విద్యార్థులంతా తమాషా అనుకుంటున్నారా? విద్యార్థుల స్కాలర్షిప్లు బకాయిలు చెల్లించకపోతే పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా వాళ్ళు చదువుకుంటారు అని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు ఏమో పాస్ అయితే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు అడుగుతానేమో మాకు జీతాలు చెల్లించలేకపోతున్నాం, బిల్డింగ్ రెంట్లు కట్టలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేసినామో అదే విధంగా విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. లక్షలాది మంది విద్యార్థులతోటి విద్యార్థి మార్చ్ చేపడతాం. దానికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. ఈ రోజు రాష్ట్రంలో లిక్కర్ కు ఒక శాఖ మంత్రి ఉన్నారు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర చదువుల శాఖకి నిధులు కేటాయించకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పేదశాలకు పోకుండా, విద్యార్థులతో రాజకీయం చేయకుండా తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడి